వదినా ఒక చెంచడి తోడేంటి వేగిన పాలు తోడేనికి లేదు. ఈ పిల్లలు మొత్తం తినరి గిన్నె గడిగేస్తే ఆయనక గుర్తొచ్చే తోడలేకపాయే. అత్త అమ్మ తోడేపించుకరమ్మన్నది. ఏమండి ఇంట్లో తోడలేదు, పెరుగు పుల్లగా అయిపోయింది, కొంచెం పెరుగు ప్యాకెట్ కొనుక్కరండి. అబ్బా ఇట్లా చేసింది ఏం చిన్న తల్లి, పెరుగు పుల్లగా అయిపోయింది, ఇప్పుడు నేనేం తోడేతు మళ్ళా కొనుక్క రావాల డబ్బా. పాల ప్యాకెట్ తెస్తాం, పెరుగు ప్యాకెట్ తేవాలా. ఏమైంది శ్రీదేవికి ఈరోజు ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? యా హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. విషయం ఏంటంటే సో కొంచెం అర్థమైపోయింది అనుకుంటా. ఏందో ఈ తోడు పాలు పెరుగు గోలేందని కొంతమందికి అర్థం కాలేదేమో. సో పాలు తోడు పెట్టి పెరుగు చేయడానికి పెరుగు కావాలా. సరే కొంచెం ఆల్టర్నేట్ సొల్యూషన్స్, కొంచెం పెద్దోళ్ళు ఏవో చిట్కాలు చెప్తారు. ఏంటంటే సరే కొన్ని వేరే సొల్యూషన్స్ తోటి పెద్దోళ్ళు కొన్ని చిట్కాలతోటి కొన్ని పెరుగు చేయొచ్చు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలని. కొన్ని ఎండుమిరపకాయలు వేయండో, కొంచెం చింతపండు వేయండో, కొంచెం నిమ్మరసం వేయండో అంటారు. కానీ అదంతా సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు అంత హ్యాపీనెస్ ఉండదు. అబ్బా ఇదేదో తేడా వచ్చిందే, టేస్ట్లా బాగలేదే అని అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఊర్లలో అంటే అత్త ఆంటీ అమ్మ వదిన అనుకుంటా ఎందుకంటే గిన్నెలు పట్టుకొని పోతుండ్రి. ఇప్పుడేమో సచ్చినట్టు సూపర్ మార్కెట్ల చుట్టూ తిరిగి పెరుగు ప్యాకెట్లు పెరుగు డబ్బాలు కొనుక్కొచ్చుకుంటున్నాం. తోడేయనికే పెరుగు తిన్నికే. సరే పెరుగు తిన్నికే సంగతి తర్వాత, కానీ తోడేయడానికి మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట మన దగ్గర. కర్మగాలి కొన్ని పెరుగు ప్యాకెట్లు ఎట్లుంటాయంటే లైలాగానే ఉంటాయి, అందులో ఏం వేస్తారన్న విషయం కూడా తెలియదు. అబ్బా తినేటప్పుడేమో గడ్డ పెరుగు ఉంటుంది, కర్మగాలి అది వేసామనుకోండి పెరుగు తోడేస్తే అది ఏంటో జిగటగా ఉంటుంది. అబ్బో అసలు నిజంగా ఏముందని భయం వేస్తుంది ఒక్కొక్కసారి మనకు. ఇంకొన్ని పెరుగులు ఏంటంటే 2 రోజులు 3 రోజులు బయట పెట్టినా కూడా పులుపు ఎక్కవు. అది ఏం కలిపి తింటారు, ఏం కలిపితే అట్లా పులుపు ఎక్కకుండా ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్, కొన్ని లింకులు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయలేము. టైం బీయింగ్ ఏదో తెచ్చుకుంటాము, తింటున్నాము, చేస్తున్నాము, ఓపికన్న వాళ్ళం పెరుగు తోడు పెట్టుకుంటున్నాము. సరే ఆ పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. రెండవది ఏంటంటే ప్రతిసారి పెరుగు తోడు పెట్టుకోవడానికి కొంచెం తీసిపెట్టి జాగ్రత్త పెట్టి పుల్లగా కాకముందే ఫ్రెష్ పెరుగు పక్కకు తీసిపెట్టి తోడుపెట్టి ఇలాంటి పనులు అనమాట. ఇక నేను చక్కగా చెప్పనీకి వస్తలేదు, మొత్తం మీద విషయం అది. అబ్బా పెరుగు తోడు పెట్టడానికి పెరుగు కావాలా కదా. ఆ పెరుగు లేకుండా మంచి తీయటి పెరుగు ఎట్లా వస్తుందని ఎక్స్పెరిమెంట్ నా అంత సీన్ ఏం లేదు మనకు. కానీ యాక్చువల్గా మా ఫ్యామిలీ గ్రూప్లో ఒక చిన్న వీడియో వచ్చింది, భలే అనిపించింది తెలుసా నాకు. చూడంగానే హర్రే సూపర్ ఉంది అనిపించేసి దాన్ని ఇంత చిన్న పనిని 3 రోజులు ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎందుకంటే నేను ఇదేనా అబ్బా ఇన్ని ఆలోచించి చెప్పినా మా వాళ్ళకి ఏం డౌట్లు రావు, మొత్తం క్వశ్చన్ బ్యాంకు నేనే, ఆన్సర్ షీట్ నేనే అని తెగ మురిసిపోతుంటానా. వీడియో పోస్ట్ చేసిన 2వ నిమిషం క్వశ్చన్ స్టార్ట్ అవుతుంటాయి నాకు. ఇక నేనే పరమానంద శిష్యురాలని అంటే ఇక నా శిష్యురాలు లాగుంటారు అనమాట అందరూ. అన్ని డౌట్లు వస్తాయి కాబట్టి సరే ఆ డౌట్లు అన్నిట్లో 90% ముందే నేను ఏదో ఎక్స్పెరిమెంట్లు చేసి ఆ చిన్న విషయాన్ని కూడా 100 రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి మీకు చెప్తున్నా. ఇట్స్ అ బెస్ట్ సొల్యూషను. ఎవ్రీ టైము నేను ఇంట్లో గాయత్రిని నేను తిట్లు పడి చేయించుకునే ప్రాబ్లం ఫేస్ చేస్తాను నేను. అది ఏంటంటే దానికి పూట తీయటి పెరుగు కావాలా. తీసుకుంటా సరే టేబుల్ మీద పెట్టి లేచిపోతుంది చక్కగా. ఇక అది పెట్టదు, అది పుల్లగా అవుతుంది, మళ్ళీ పూటకి అది ముట్టదు. ఎదురు గిట్ల నుండి ఇట్లా చూస్తుంది, అది ఇట్లా అంటుంది, అది తిప్పుతా కెమెరా. సో ఏం సీరియస్గా చెప్తలేను, అందరి ఇళ్ళు ఇట్లనే ఉంటారు సరేనా. అది ఎవ్రీ ఆల్టర్నేట్ డే గొడవ అవుతుంది మాకు, అయినా సరే అది అట్లేం జరుగుతుంది. ఇక ఆ పుల్లటి పెరుగు నేను తోడేసిన అనుకో రేపటికి పుల్లగా అవుతుంది, మళ్ళీ ముట్టదు. అది ప్రాబ్లం. ఏ వీడియో ఎక్కడ మొదలు పెడుతున్నాను ఎక్కడ పోతున్నాను నాకు అర్థమవుతలేదు. కానీ సరే ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 1 year వరకు మనకు పెరుగు తోడు పెట్టుకోవడానికి పెరుగు లేకపోయినా కూడా మంచి గడ్డ పెరుగు తీయటి పెరుగును తోడు పెట్టుకునేకే చిన్న ప్రాసెస్ అనమాట. భలే అనిపించింది. ఎన్ని రకాలుగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశానంటే, నేను ఏదన్నా మన ఇంట్లో వచ్చే పాలు చేశాను అనుకోండి, నీకేమమ్మా శ్రీదేవి పక్కనున్న ఊర్లో నుంచి మంచి చిక్కటి పాలు వస్తాయి, నీకు తోడుకున్నాయి, మేము ప్యాకెట్లో కొనుక్కొచ్చుకుంటాం, మాకు తోడుకోలేదని కాంప్లైంట్ వస్తుంది ఏమని భయం నాకు ముందే. సో ఆ రకంగా అన్ని రకాలుగా ట్రయల్ వేసి 3వ రోజు తర్వాత మీ ముందుకు వచ్చిందనమాట విత్ ప్రూఫ్. ఓకే ఇది విషయం.
సరే, అస్సలు విషయం ఏంటంటే గింతే ఉంటుంది. నేను తోక పొడుగుగా చెప్పినా వినండి. మన ఇంట్లో పెరుగు లేదు. పెరుగు లేదంటే ఫస్ట్ టైం ఉండాలబ్బా, మళ్ళీ అదొక లింకు. ఇంకొకటి ఏం చేశానంటే, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తీయటి పెరుగు చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందేమో, తర్వాత పుల్లటి పెరుగుతో చేస్తే ఇది తోడుపెట్టాక కూడా పుల్లగా అవుతుందేమో అని మళ్ళీ అది ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఈ రకంగా రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా దీని భావమేమి తిరుమలేశ, నేను చెప్పొచ్చేది ఏంటంటే, రండి చూపిస్తా. ఇది పెరుగు, సరేనా? ఫస్ట్ ఇంతే పెరుగు కావాలా, సంవత్సరానికి ఇంత పెరుగు అయితే సరిపోతుంది మనకు. దీంట్లో నుంచి ఇవేంటి అంటే, చూడండి ఇట్లా ఫ్రెష్గా కొంచెం పెరుగు తీసుకోండి. తీసుకున్నాక దాంట్లో ఇట్లా 5, 6, 7 బాదం వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి. సో నానబెట్టాక ఇలా ఉందన్నమాట. దాంట్లో నుంచి మనం ఈ బాదాంలను తీస్తున్నాం ఇప్పుడు. ఓకే, వీటిని ఏం చేయాలంటే, ఏం చేయొద్దు, కడిగి తీసుకోవాలంతే. ఈ పెరుగుతో ఇప్పుడు మనకు పని లేదు, ఎందుకంటే ఇవి చాలు మనకు. సంవత్సరానికి సరిపడా పెరుగు తోడు ఇది మనకు. నీకు ఏమైనా పిచ్చా శ్రీదేవి అనకండి, నిజంగా ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒక చిన్న వీడియో చేసి, మన తెలివి కాదు, ఒక చిన్న వీడియో చేసి, సో దాన్ని ఎలా తోడుపెట్టాలంటే చూడండి, చాలా సింపుల్. ఇవి గోరువెచ్చటి పాలు పోస్తున్నాను. వీటిల్లో ఈ బాదాములు వేస్తున్నా. ఒకసారి ఇలా తిప్పి మూత పెట్టి పక్కకు పెట్టుకోవడమే. ఇది ఇప్పుడు పెట్టాను, రాత్రి పెట్టాను, ఆ పెరుగు చూపిస్తాను మీకు. ఇలా తోడు పెట్టాక ఆఫ్టర్ 8 to 12 అవర్స్ మధ్యలో ఇలా పెరుగు అవుతుంది చూడండి. వాడుకుంటూ పక్కకు వచ్చిన నెల తీసి పెట్టుకోవచ్చు, లేదంటే పెరుగు తోడుగానే ఒకసారి తీసుకోవచ్చు. లేదండి, వాడుకుంటూ ఒక డబ్బాలు వేసి కడిగి పెట్టుకోండి, ఎందుకంటే ఇట్లా మొట్టబుద్ధి కాదు కదా మనకు, పెరుగంతా కదిలిపోతుంటుంది. అయ్యయ్యో, ఎక్కడ పోయినాయి మన బాదాంలు? చక్కగా ఇట్లా ఏదైనా గుడ్డలో కానీ టిష్యూలో కానీ వేసి తూడ్చి మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఎలా తీసి పెట్టుకోవచ్చు అంటే, చక్కగా ఒక డబ్బాలో పెట్టి అలా ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్న ఈ 5-6 బాదాంలు మనకు ఎప్పుడు కావాల్సినప్పుడు సంవత్సరం వరకు వాడుకోవచ్చంట. ఆ వీడియోలో చెప్పారు, బట్ నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి నేను కన్ఫర్మ్ చేయలేను ఆ విషయాన్ని. బట్ ఎనీవే, స్టార్టింగ్లో మాత్రం చాలా బాగా పనికొచ్చింది. ఎందుకు సంవత్సరం పాటు ఈ బాదాంలు ఎందుకు పెట్టాలా? మనకి ఇంట్లో ఉండనే ఉంటాయి బాదాంలు, నీళ్ళలో నానబెట్టుకొని తినమంటారు, వాటిలో నానబెట్టుకొని తినమంటారు కదా. ఆ పని ఏం చేయాలంటే, ఒకసారి ఇవి కూడా ఇట్లా తీసి ఇట్లా నోట్లో వేసుకొని తిని ఫ్రెష్ బాదాంలు నానబెట్టి మళ్ళీ పెట్టుకుంటాం. యాక్చువల్గా నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇంట్లో పెరుగు పుల్లగా అయిపోయింది, మళ్ళీ ఈ బాదాములు తీసుకెళ్ళి ఆ పెరుగు పుల్లటి పెరుగులు వేస్తే
కడిగి బాదాములు తోడేసామనుకోండి, బాదాములతోటి ఆ పెరుగు కూడా పుల్లగా అవుతుందేమో అని డౌట్ వచ్చింది. పుల్లటి పెరుగులో కూడా నానేసి బాదాములు కడిగి దాంతో తోడుపెట్టినా కూడా పెరుగు తీయగుంది. రెండవ రోజు కూడా తీయగుంది. ఈ రకంగా 3 రోజుల నుంచి పెరుగులు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నానమాట. మళ్ళీ అడగకండి శ్రీదేవి కుండలోనే పెడితే తీయగుంటుందా, డబ్బాలో పెడితే తీయగుంటుందా అని మళ్ళీ అడగకండి. తోడే ఏదైనా. సో స్టీల్ డబ్బాలో పెట్టుకున్నా తీయగుంది, నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నా తోడేసాను అది తీయగానే ఉంది, కుండలో తోడేసాను కూడా అది కూడా తీయగానే ఉంది. విత్ పుల్లటి పెరుగులో నానబెట్టిన బాదాంలతో నేను చెప్తున్నా. దీంతో 3 ఎక్స్పెరిమెంట్లు చేశాను, దాంతో 3 ఎక్స్పెరిమెంట్లు చేశాను, అన్ని సక్సెస్. సో పుల్లటి పెరుగులో నానబెట్టిన బాదాంతో వేసిన పెరుగు కూడా 3 days వరకు సూపర్గా ఉంది. అదిరిపోయింది ఐడియా మాత్రం. అంత నచ్చి ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అది వీడియో చూడంగానే భలే ఎక్సైట్ అయిపోయినా. అబ్బా నా ప్రాణానికి ఒక సొల్యూషన్ దొరికింది ఇన్ని రోజులకు అనిపించింది నాకు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గత 3 రోజులుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈరోజు మీ ముందరికి పెరుగుకుండకొని వచ్చిన. ఇది విషయము. ఎక్స్పెరిమెంట్ల గోల్ అంటే మీకు ఒక విషయం చెప్పాలండి. అంటే మీకు కొన్ని వీడియోలు చూపిస్తా కానీ ఏమన్నా పిచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తానా అది నా మీదనే చేసుకుంటా, ఏదేదో చేస్తా, ఫెయిల్ అయితే పక్కకు పడేస్తా, ఇక మీకు చూపియను వీటిని. అట్లా లిస్ట్ తీస్తే ఇంత పెద్దగా ఉంది. ఒక పెయిన్ఫుల్ ఎక్స్పెరిమెంటు, బాగా కొంచెం సఫర్ అయిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక వీడియోలో ఏం చెప్పారంటే పప్పాయి కాయ పాలు పులిపిర్ల మీద పెడితే ఆఫ్టర్ 3 days 4 days అంటే డైలీ 3 times పెడితే ఆఫ్టర్ 3 days లేదంటే 4-5 daysలో రాలిపోతుందని చెప్పారబ్బా. ఇక అది పట్టుకొని ఎర్రటి ఎండల పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎండాకాలం కింద వర్కర్స్ లేరు అప్పుడు నిచ్చెనేపించి కళ్యాణ్ మరీ ఎక్కిపించి ఆ ఫ్రెష్ పొప్పడికాయ నుంచి పాలు తీసి ఈడ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇక చూడండి ఆ స్వెట్ ఆ పప్పడి కాయ పాలు తగిలితే అంత స్వెల్లింగ్ లాగా వచ్చి మంట నరకం అనుభవించిన 2 రోజులు 3 రోజులు. కానీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోనే లేవు, అస్సలు సక్సెస్ కాలేదు. మరి అది ఎందుకు కాలేదో నాకు తెలియదు. కానీ ఆ ఎండాకాలము ఆ స్వెట్ ఆ మంట 3 రోజులు భరించిన, అయినా సరే భరించిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందేమో అని. సరే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటా, మీ దగ్గరికి కొన్ని తీసుకొని వస్తుంటా. ఆ కొన్నిట్లో కొన్ని సక్సెస్ అయినవి ఉంటాయి, సూపర్ సక్సెస్. ఇది మాత్రం నాకు సూపర్ నచ్చింది. ఇక ఏమన్నా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అని వస్తుంది. కానీ ఐడియా సూపర్ ఉందబ్బా. ఇన్ని బాదాంలతోనే మన సంవత్సరం పాటు పని అయిపోతుంది అంటున్నారు. సంవత్సరం కాకపోతే 1-2 నెలలకు మార్చుకోండి బాదాంలు. పోయేదేముంది, మనకు పోయేదైంది 5-6 బాదాంలు తీసి నోట్లు వేసుకుంటే అయిపోతుందో పని. అంత ఖుషి అయిపోయి మీకు చెప్దామని ఆ ఖుషిలో వచ్చిన అన్ని సొల్యూషన్స్ చెప్పిన అనుకుంటున్నా. ఇంకా క్వశ్చన్స్ అడగకండి బాబోయ్ నన్ను. ఇదన్నమాట విషయం. ఇంత మొక్క ఇంత పొడవు 10 నిమిషాలు మాట్లాడినా. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ వేస్తాను, మళ్ళీ ఎక్కడ ఆన్సర్ ఇచ్చుకుంటా కూర్చుండు అన్నిటికీ అని నేనే క్వశ్చన్స్ వేసుకొని నేనే ఆన్సర్స్ ఇచ్చుకొని నేనే మల్టిపుల్ చాయిస్ ఇచ్చుకొని అట్లా చేసిన అనమాట. అది సంగతి. సరే వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. మన టర్టిల్ వైన్ బాక్సులంతా ప్యాకింగ్ ఫస్ట్ ఫేజ్ బాక్సులు అయిపోయాయి. సో నిన్నటి నుంచి కూర్చుంటే ఈరోజు అయినాయి. అంత పని ఉంటుంది ఆ విషయంలో. రేపు కొరియర్లో వేస్తున్నాము. ఒక స్లాట్ బయలుదేరబోతుంది. ఒక చిన్న చేస్తూ ఉన్నప్పుడు నేనే చేశాను కదా కూర్చొని, హెల్ప్ తీసుకున్నా, బట్ నా చేతులతో నేనే పెట్టాను. దానికి ఒక ఐడియా ఏమొచ్చిందంటే, మీరు రిసీవ్ చేసుకున్నాక వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని ఒక 30 seconds 1/2 minute దాటకుండా చిన్న వీడియో క్లిప్ లాగా చేసి నా మెయిల్ ఐడికి కానీ ఇన్స్టాకి కానీ పంపితే మనము మన వీడియోలో పోస్ట్ చేసుకుందాము. నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతా, ఇంకా మిగతా వాళ్ళందరూ చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటా నేను. సో బాగుంది ఐడియా అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే ఓ 30 seconds వీడియోను మీ ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నారనే దాన్ని చిన్నగా క్లిప్ పెట్టి నాకు మెయిల్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.